ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో క్విక్గా 5 మినిట్స్లో తయారైపోయే బీరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మరి బీరకాయ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, పల్లీలు, ధనియాలు, కారం, ఉప్పు తగినంత. ఇక తయారు చేసే విధానం చూసేద్దాం రండి. మరి ముందుగా బీరకాయలని ఇలా చిన్నగా ముక్కలుగా తరుక్కుందాం. సో ఇలా చిన్నగా ఉంటేనే మనకి ఫ్రై అనేది తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఫస్ట్ ఇలా పల్లీలని మనం ఫ్రై చేసుకుందాం. ఎక్కువ మాడిపోకున్నట్ల జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర, ఎండు కొబ్బరి ఉంది కదా, వాటిని కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త వేగాక దించే ముందు నువ్వులు వేసుకుందామండి. ఎందుకంటే ముందే వేసుకున్నామనుకోండి అవన్నీ కూడా చిట్లి దూరంగా వెళ్ళిపోతాయి. అందుకు దించే ముందు జీలకర్ర వీటిలోకి యాడ్ చేసుకొని జస్ట్ 2 సెకండ్స్ అట్లా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని దింపి చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి. పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇలా కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందామండి. సో ఇది వేగాక ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, ఇలా కరివేపాకు చిటిపట్లాడుతున్నప్పుడు మీ దగ్గర ఉండే ఆప్షన్ అండి, ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక 2 మినిట్స్ మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము అప్పుడే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనము అప్పుడప్పుడు మూస్తూ తీస్తూ మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా వేద్దామండి, టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని మూసినామనుకోండి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. సో పసుపు యాడ్ చేసుకుని తర్వాత ఇంకా ముక్కలు పీసెస్ ఇంకా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఇలా చేసుకుందాం. అవి సాఫ్ట్గా అయ్యేలోపు వీటిని మిక్సీ పట్టుకుందామండి. సో ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్గా, అంటే మనం కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు అండి, అది మన ఆప్షను. సో ఇప్పుడు సాల్ట్, ఇంకా మనం టేస్ట్ తగ్గట్టు స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కారం, ఇవి కూడా వేసుకొని వీటిని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకుందాం. చెప్పాను కదండి, వీటిని సాఫ్ట్గా అయినా పట్టుకోవచ్చు, లేదంటే కాస్త బరకగా అయినా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు అది మన ఆప్షన్ అండి. సో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత చూద్దాం ముక్కలు ఎంతవరకు వచ్చాయో. చూడండి, ఇప్పుడు ఇంకా ముక్కలు అయితే పూర్తిగా కూడా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సర్ని, పౌడర్ని ఇందులో కలుపుకుందాం. చూడండి, పౌడర్ అయితే ఇలా కొంచెం బరకగానే చేసుకున్నానండి నేను. ఇప్పుడు దీన్ని మనం బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యాయి కదా అందులో కలుపుకుందామండి. చూడండి, ఇలా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. సో ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.